బీహార్లో జరిగిన రేవ్ పార్టీ కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. బెంగళూరు శివారులోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ రచ్చలేపుతోంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ నెలకొంది. బెంగళూరు రేవ్ పార్టీ బెంగళూరు రేవ్ పార్టీలో బెంగళూరు రేవ్ పార్టీ బెంగళూరు రేవ్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రేవ్ పార్టీ అనే విషయం తెగ మారుమోగుతుంది. అయితే అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏమిటి, అక్కడికి వెళ్ళిన వారు ఏం చేస్తారన్న విషయానికి వస్తే ప్రస్తుతం నగరాల్లో పార్టీ కల్చర్ చెప్పలేనంత పెరిగిపోతుంది. సందర్భం ఏదైనా కానీ ఫుల్గా ఎంజాయ్ చేయడానికి యువతతో పాటు పెద్దలు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ విషయంలో కాస్త డబ్బున్న వాళ్ళైతే ఎలాంటి పార్టీలకు బానిసలుగా మారిపోతున్నారు. అసలు ఈ మ్యాటర్ అంతా ఎందుకంటే తాజాగా రేవ్ పార్టీ అనే మాట మారుమోగుతుంది. దీనికి కారణం బెంగళూరు నగరంలో నిర్వహించిన ఓ రేవ్ పార్టీ. అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఇంకా అనేక బడా వ్యక్తులు పాల్గొని పోలీసులకు పట్టుబడ్డారు. గతంలో కూడా చాలా మంది రేవ్ పార్టీలు నిర్వహించినట్లుగా పట్టుబడిన నెటిజన్లు అనేక మంది. అసలు సెలబ్రిటీలు ఎందుకు ఈ పార్టీలో పాల్గొంటారు, ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి, అసలు అక్కడ ఏం చేస్తారు, ఆ సమయంలో పోలీసులు పబ్లపై రైడ్ చేయకుండా రేవ్ పార్టీలపై ఎందుకు రైడ్ చేస్తారు? ఈ రేవ్ పార్టీ అనేది 1950లలో ఇంగ్లాండ్ దేశంలో మొదలైంది. ఆపై ప్రపంచవ్యాప్తంగా ఈ కల్చర్ వ్యాపించింది. ఈ పార్టీలలో మొదట్లో మ్యూజిక్, డ్యాన్స్ అంటూ మామూలుగానే ఎంజాయ్ చేసేవారు. ఆ తర్వాత ఆ పార్టీ కల్చర్ కాస్త కొత్త పుంతలు సంతరించుకొని ఓ క్లోజ్డ్ ప్రదేశంలో చెవులు దద్దరిల్లిపోయే మ్యూజిక్ పెట్టుకుని మద్యం సేవిస్తూ పార్టీలు చేసుకునేవారు. ఇలా కాస్త వైల్డ్ బిహేవియర్తో చేసుకునే పార్టీలను రాను రాను రేవ్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇక రేవ్ అనే పదం జమైకా భాష నుండి వచ్చింది. ఇకపోతే సాధారణంగా మద్యం సేవిస్తూ డ్యాన్స్ చేస్తూ పార్టీలు చేసుకోవడం వేరు, ఇలాంటి ఈ రేవ్ పార్టీలు వేరు. ఈ రేవ్ పార్టీలలో పాల్గొనే వారిని రేవర్స్ అని పిలుస్తారు. ఈ పార్టీ కల్చర్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు కూడా అడ్డా అయ్యింది. మద్యం మాత్రమే కాకుండా మాదక ద్రవ్యాలు కూడా రహస్యంగా వాడడం మొదలైంది. రేవ్ పార్టీలను 24 గంటల నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇందులో కేవలం పరిచయస్తులను మాత్రమే ఆహ్వానిస్తారు. ఎలాంటి కొత్త వారిని రేవ్ పార్టీలకు అనుమతించరు. దీనికి కారణం ఏంటంటే వారి వల్ల సమాచారం బయటకు వెళ్తుందని అనుమానం. ఈ మధ్య ఈ పార్టీలలో డ్రగ్స్ వాడకం బాగా పెరిగిపోతుందని పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.